గాయస్ ఇవాళ నేను ఒక పని చేసా, అది కూడా నైట్ 8:30 టైంకి అట్లా స్టార్ట్ చేశాను అనమాట. సడన్గా అనుకోకుండా ఎందుకో ఆలు రైస్ చేయబుద్ధి అయిందనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను చేసిన వంట మంచిగా రావడము, అందులో సగం ఏదైనా పోవడం అని ఉంటుంది, లేకపోతే అసలు చేయకపోవడం అని ఉంటుంది. సో చేయడంలో ఫస్ట్ టైం అయితే బాగా వచ్చింది. అనుకోకుండా చేసా, అనుకోకుండా వీడియో కూడా స్టార్ట్ చేశాను అనమాట. అది కూడా యూట్యూబ్లో పెట్టడము. సో నేనైతే ఆలు తీసుకొని మరీ అంత పెద్దగా కాకుండా మరీ అంత చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేస్తున్నా ఫర్ ఆలు రైస్. సో నాకు అంత డెప్త్గా తెలియదు కానీ వంటల గురించి అసలు నేను ఏ వీడియో చూడకుండా ఏదో అట్లా సరదాగా చేద్దాం అన్నట్టు, ఆకలి అవుతుంది ఏదో ఒకటి తిందాం అన్నట్టు చేశానమాట. అంతే ఒక క్లిప్ కూడా తీసా. సో ఆలు కట్ చేసి, ఒక ఆనియన్ కూడా కట్ చేసి, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం సైజ్ పెద్దగా ఉంటే హాఫ్ ముక్కలు కోసుకున్నా, లేకపోతే డైరెక్ట్ వేసుకున్నా పర్వాలేదు. సో కళాయిలో ఆయిల్ వేసి ఒక 1-2 మినిట్స్ ఉంచి నార్మల్ హీట్ అయ్యాక నేను ఇంకా అవి తాలిం గింజలు వేసేసి ఒక హాఫ్ మినిట్ ఉంచుతాను నేను ఎప్పుడైనా ఏం చేసినా. ఎందుకనంటే మనం ఎక్కువసేపు అది బాగా ఫ్రై అయ్యేలోపు ఉంచామనుకో ఇక మెత్తగానో లేకపోతే మాడిపోతుంది. సో అందుకనే ఎమ్మటే వేస్తా. ఆనియన్ వేసేసి కొంచెం 2 పచ్చిమిర్చి వేసి కొంచెమే కరివేపాకు వేసా, మొత్తం అయితే ఏం వేయలేదు. అది మగ్గడానికి వేసి వేయనట్టు కొంచెం సాల్ట్ వేసానమాట, ఎందుకంటే తొందరగా మగ్గటానికి. కొంచెం పసుపు కూడా వేసి వేయనట్టు, అసలు వేయద్దు అనుకున్నా కానీ వేసాను. ఇక తర్వాతకి అది కొంచెం బ్రౌనిన్ కలర్కి వచ్చాక ఆలు వేసాను. ఆలు కూడా మగ్గటానికి వేయనట్టు వేసానమాట సాల్ట్. అది మీ ఇష్టము, మీరు తొందరగా మగ్గాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అంతే. నేను ఎలా చేశానో, ఇంకా మీకు నా నుంచి వంట వీడియోస్ కావాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క వంట చేయగలిగితే నాకు వచ్చింది. అండ్ ఆల్సో మీరు ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి, పక్కా వర్కౌట్ అవుతుంది. అంతే నాలా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి.